మీరు ఎప్పుడైనా ఈ బిస్కెట్ ప్యాకెట్ చూసారా? ఎక్కడ చూసినట్టుంది కదా. ఈ బిస్కెట్ ప్యాకెట్ మన దేశంలో అయితే కేవలం 5 రూపాయలు. అదే వేరే దేశంలో ఈ బిస్కెట్ ధర 2347 రూపాయలు. ఈ పరిస్థితి కారణం ఎవరంటారు? చాలా మంది ఇజ్రాయెల్ వల్లే పాలస్తీన్ లో ఉన్నటువంటి గాజాకి పరిస్థితి వచ్చిందంటారు. మీ అందరికి గుర్తుందా? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లో నోవా మ్యూజికల్ ఫెస్టివల్ అనే ఒక యూత్ పార్టీ జరిగింది. గాజా నుండి 300 మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి దొంగతనంగా ఎంటర్ అయ్యి ఈ పార్టీలో ఉన్నటువంటి 260 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని కాల్చి చంపారు. కొంతమందిని అయితే అక్కడే అత్యాచారం చేశారు. మరి కొంతమంది అయితే చాలా దారుణంగా 2 భాగాలుగా విడగొట్టారు. ఇలా చేసింది ఎవరో కాదు, ఇప్పుడు ఇలా బిస్కెట్ ప్యాకెట్ 2347 రూపాయలకి కొనేలా చేసినటువంటి ఆ గాజాలో ఉన్నటువంటి హమాస్ ప్రభుత్వ అధికారులు మరియు ఆ హమాస్ ప్రభుత్వం సపోర్ట్ చేసే హమాస్ ఉగ్రవాదులు. అదే ఈ హమాస్ ప్రభుత్వానికి తోడుగా ఉన్నటువంటి హమాస్ ఆర్మీ అనుకోండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఆర్మీ, ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులు. పాకిస్తాన్ ఎలా ఉగ్రవాదులను ఇండియాలోకి పంపి సామాన్య ప్రజలపై ఎలా దాడులు చేస్తుందో సేమ్ అచ్చం డిట్టో అలాగే అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి వస్తే మనం ఏం చేస్తాం? రాత్రికి రాత్రి సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఆపరేషన్ సింధూర్ లాంటి మ్యూజికల్ నైట్స్ పెట్టి ఉగ్రవాదులను పైకి లేపేస్తాం. ఈ ప్రాసెస్ లో పాకిస్తాన్ లో ఉన్న అమాయకమైన ప్రజలు కూడా దెబ్బలు తగులుతాయి. ఈ పరిస్థితి పాకిస్తాన్ కి ఎవరు కల్పించారు? ఆ దేశ ప్రభుత్వమే కదా. అలాగే సోషల్ మీడియాలో గాజాలో పార్లేజీ అనే బిస్కెట్ ధర 2347 రూపాయలకి అమ్మారు అంటే చాలా మంది షాక్ అయిపోతున్నారు. కొంతమంది అయితే మీ ఇండియన్స్ గాజాలో ఈ సమయంలో బిజినెస్ చేయొచ్చా అని కూడా తిడుతున్నారు. కొంతమంది అయితే మన ఇండియన్ ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారికి ట్యాగ్ చేసి ఇంకొన్ని బిస్కెట్స్ గాజాకి పంపితే మీ సొమ్మేం పోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇలాగే ఒకసారి ఒక దేశానికి భూకంపం వచ్చిందని వాళ్ళు అడగకపోయినా మనం వెళ్ళి సాయం చేసాం. మళ్ళీ అదే దేశం మన దేశం మీద బాంబులు వేయడానికి మన శత్రు దేశమైన పాకిస్తాన్ కి రాకెట్లు, డ్రోన్లు ఇచ్చింది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరిగే యుద్ధంలో మనం ఏ దేశానికి సపోర్ట్ చేయలేదు, న్యూట్రల్ గా ఉన్నాం. స్నేహాన్ని కూడా కాదని మనం ఈ గాజా వాళ్ళకి గ్లూకోజ్ బిస్కెట్స్ ప్యాకెట్స్ పంపించాం. ఫ్రీగా పంపిస్తే ఇవన్నీ తీసుకెళ్లి గాజాలో ఎవరికి ఇచ్చాం? హమాస్ అనే ప్రభుత్వ అధికారులకి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని ఇలా బ్లాక్ లో అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. నిజానికి మనం సోషల్ మీడియాలో గాజాలో చూసే పరిస్థితులు వేరు, గ్రౌండ్ లెవెల్ లో చూసేవి వేరు. ఆ రోజు ఇజ్రాయెల్లో ఈ గాజా ఆర్మీ అనబడే ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి 859 మంది సామాన్య ఇజ్రాయెల్ సిటిజన్స్ ని చంపేశారు. 283 మంది ఇజ్రాయెల్ సైనికులను చంపేశారు. 58 మంది పోలీసుల్ని, 10 మంది ఐడియా ఆఫ్ ఇంటెలిజెన్స్ సభ్యుల్ని, 7 చిన్న పిల్లల్ని చాలా క్రూరంగా చంపేశారు. అప్పుడేమో గాజాలో ఇదే ప్రజలు పండగ చేసుకున్నారు. ఇప్పుడేమో ఆల్ ఐస్ ఆన్ గాజా అని కార్డులు పట్టుకుని ఏం లాభం? ఆ రోజు నవ్వేసి ఈ రోజు ఏడిస్తే ఏం లాభం? ప్రభుత్వాలు ప్రజల కంటే కూడా మతం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టినప్పుడే ఈ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని పక్క దేశమైనటువంటి ఇజ్రాయెల్, ఇండియా లాంటి దేశాలు గనక గమనిస్తే మీ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు. మీరు ఎన్ని షో ఆఫ్ వీడియోస్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లు పెట్టి పక్క దేశాల ప్రజలను సోషల్ మీడియాలో ఏడిపించేలా చేసినా ఇక నమ్మే వాళ్ళు లేరు. గాజాలో ఉన్న ప్రజలను అడ్డం పెట్టుకుని ఈ హమాస్ ఇక ఎలాగే ఉంటది. నిజమే, అక్కడ ఉన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అందరికీ బాధగానే ఉంది, అందరూ ఏడుస్తున్నారు, నేను కూడా ఏడుస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి పోవాలా? గాజా లాంటి దేశం కోసం మనం ముందుకెళ్ళి ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తే బిస్కెట్ ప్యాకెట్స్ ని ఫ్రీగా నీ దేశ ప్రజలకు ఇవ్వాల్సింది పోయి సవాల మీద పేలాలు ఎత్తుకున్నట్టు ఈ బిస్కెట్ ప్యాకెట్లని అక్కడ ఉన్నటువంటి హమాస్ అధికారులు అమ్ముకుంటున్నారు. ఒకటి మోసం చేస్తే ₹1 సంపాదిస్తావేమో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంగతి ఆగిపోతావు. ఈ డైలాగ్ వేసిన వల్ల మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.